Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. మనం డైలీ పొద్దున్న లేస్తే ఇండియాలో ఇది బాగాలేదు అది బాగాలేదు హెల్త్ కేర్ సిస్టమ్ బాగాలేదు చాలా అధ్వానంగా ఉందని అంటారు. అంటే మీరు కూడా చాలా సందర్భాల్లో ఆ కంపారిజన్ చెప్పారు. నేను రీసెంట్గా లింక్డ్ఇన్లో డాక్టర్ మనన్ వోరా అని ఒక ఆయన ఉన్నారు. ఓకే, ఆయన ఆర్థోపెడిషియన్. ఆయన ఒక పోస్ట్ చూశాను నేను. ఒక క్యాన్సర్ పేషెంట్ కెనడాలో ఎంఆర్ఐ స్కాన్ కోసం పంపించారు. ఓకే, పంపిస్తే వాళ్ళు 13 months టైం పడుతుందని చెప్పారంట ఒక ఎంఆర్ఐ స్కాన్కి. ఈయన పోస్ట్ ఇదేంటంటే, ఇండియాలో అదే ఒక ఎంఆర్ఐ స్కాన్ ఒక డాక్టర్గా మేము రెఫర్ చేస్తే వితిన్ అవర్స్లో మాకు వితిన్ రిపోర్ట్తో సహా తీసుకొచ్చేస్తారు వీళ్ళు. అదే ఒక క్యాన్సర్ పేషెంట్కి కెనడా లాంటి కంట్రీస్లో 13 months వెయిట్ చేయడం అనేది చాలా డెడ్లీ ఇష్యూ అది. సో ఆ కంపారిజన్ అనేది చేశాడు ఆయన. సో ఇక్కడ ఏంటంటే, కెనడాలో ఒక 1 million పీపుల్కి 14+ ఎంఆర్ఐ మిషన్స్ ఉంటే ఇండియాలో 2 to 3 మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి చాలా ఫాస్ట్గా ఆ మెడికల్ కేర్ కానీ కాస్ట్ ఎఫెక్టివ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. దీని మీద మీ టేక్ ఏంటి? మీరు ఇంతకుముందు కూడా చాలా డిస్కషన్స్ పెట్టారు దీని గురించి, చెప్పారు. ఇక్కడ అదర్ వే కూడా ఉంది. డెఫినెట్గా డయాగ్నోసిస్ ఇన్ ఇండియా చాలా క్విక్గా ఉంటుంది. పేషెంట్ డాక్టర్స్ క్విక్గా అటెండ్ అవుతారు. ఇప్పుడు మీరు కెనడా యూరోప్లో వాళ్ళు కూడా డాక్టర్స్ కన్సల్టేషన్కే మంత్స్ టుగెదర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకని అందరూ ఆన్లైన్ ఇండియన్ డాక్టర్స్తో కన్సల్ట్ అయిపోతారు. ఇప్పుడు మనకు అన్ని యాప్లు వచ్చింది కదా, ప్రాక్టికల్ అవి 400-600 పడేస్తే డాక్టర్ వచ్చేస్తాడు వీడియో కాల్. అందుకనే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వీడియో కన్సల్టేషన్ అన్లిమిటెడ్ ఇచ్చేసినాయి. అయితే ఇప్పుడు మనం టెస్ట్లు ఇంత అన్నాం కదా, రీసెంట్గా వన్ ఆఫ్ ది కేసులో బ్లడ్ క్యాన్సర్ కేసులో HLH అని ఒకటి ఏదో డయాగ్నోస్ అయితే దానికి ఒక ఇంజెక్షన్ కావాలంటే అది 6 lakhs రూపీస్ ఇంజెక్షన్. అది మళ్ళీ US నుంచి తెప్పించడానికి 9 days పట్టింది మాకు. ఓకే, అంటే అర్థం చేసుకోండి, డయాగ్నోసిస్ ఇక్కడ క్విక్, కానీ కొన్ని డ్రగ్స్ తేవడానికి 9 days పడుతుంది బయట నుంచి, కాస్ట్లీ డ్రగ్స్. సో అది కూడా ఉంది. ఇట్స్ నాట్ దట్ ఇండియన్ మెడికల్ సిస్టమ్ బాగుంది, నో డౌట్. రీజనబుల్ ప్రైస్లో ట్రీట్మెంట్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంటరీకి వెళ్తే మీకు అంతా ఫారినర్సే ఉంటారు. ట్రీట్మెంట్కి అంతా వాళ్ళే. ఎందుకంటే మనది లో కాస్ట్లో బెస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది మన దగ్గర. అది ఇక్కడ అవైలబిలిటీ ఎక్కువ మనకి. డాక్టర్ అంటే మనం ఫోన్ చేసి వెళ్ళిపోతాం కదా. అవును, మనకి ఎక్కడ అంటారు కానీ 1000కి ఒక డాక్టర్ అయ్యేదని చెప్పి మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్లో 10% డాక్టర్స్ ఉన్నారు. అవును, మొన్న ఒక వీడియో చేసాం, అది ఇంకా పర్లేదు కదా. ఎమ్మెల్యేలో 10% డాక్టర్స్ ఉన్నారంటే. అవును కదా. సో ఇక్కడ యాక్సెసిబిలిటీ ఎక్కువ. దట్ డస్ నాట్ మీన్ డ్రగ్స్ ట్రీట్మెంట్ వస్తున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు మనం మాట్లాడిన స్టెమ్ సెల్ థెరపీలు, కార్టిసెల్ థెరపీ అవన్నీ ఇండియా వచ్చేసినాయి. ఇప్పుడు ముంబైలో చేస్తున్నారు స్టెమ్ సెల్ థెరపీ. మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ క్యూర్డ్. సో ఇండియాలో ఏంటంటే ఈ ట్రీట్మెంట్, ఈ డయాగ్నోసిస్ చాలా క్విక్ ఉంటుంది అండ్ వెరీ రీజనబుల్ కాస్ట్. ఇప్పుడు US నుంచి చాలామంది డెంటల్ ట్రీట్మెంట్కి ఇండియా వస్తారు. కెనడా నుంచి కూడా డెంటల్ ట్రీట్మెంట్కి ఇండియా వస్తారు. ఎందుకంటే అక్కడ డెంటల్కి అయ్యే కాస్ట్లో ఎంటైర్ ఫ్యామిలీ ఇండియా వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని ఒక 1 week వెకేషన్ తీసుకుని వెళ్ళిపోతుంది. సో డెంటల్ కోసం అందుకే ఇప్పుడు హైదరాబాద్లో NRI డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ ఫర్ NRIస్కి ఎక్స్క్లూజివ్ డెంటల్ క్లినిక్స్ పెట్టేశారు. అట్లా అగైన్ ఇట్స్ లైక్ మెడికల్ టూరిజం. బట్ ఎస్, ఇండియన్ మెడికల్ సిస్టమ్ ఈజ్ నో డౌట్ ఉంది. కానీ అక్కడ వాళ్ళకి చీప్, ఇక్కడ వాళ్ళకి అఫోర్డబిలిటీ కష్టం. డాలర్ టర్మ్స్లో చూస్తే ఇండియన్ హెల్త్ కేర్ ఇస్ డెడ్ చీప్. కానీ ఇండియన్స్కి గెటింగ్ దిస్ కేర్ ఇస్ డిఫికల్ట్. అది. సో అందుకనే మనం ఏంటంటే అదే ఇప్పుడు ఈ టాపిక్ నుంచి ఏం చెప్పదలుచుకున్నాం మనం అంటే, మీరు ఇండియన్స్ అయ్యండి NRIస్గా ఉంటే, నాన్ రెసిడెంట్ ఇండియన్గా ఏ కంట్రీలో ఉన్నా బెటర్ ఒక హెల్త్ పాలసీ ఇండియాలో పెట్టుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. సో దట్ ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడ మీకు డాక్టర్ అటెండ్ ఒక టైం పడుతుంది కదా, ఫ్లైట్ ఎక్కి వస్తే ఇక్కడ నెక్స్ట్ మినిట్ డాక్టర్ అటెండ్ అవుతుంది. పెట్టుకోండి. మీకు అక్కడ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, హ్యూజ్ ప్రీమియం పే చేస్తారు. అక్కడ పర్ మంత్ పే చేసే ప్రీమియం ఇక్కడ 1 yearకి అంత ఉండదు, అంతకంటే తక్కువ ఉంటుంది 1 year ప్రీమియం. బట్ అక్కడ డాలర్స్లో పే చేస్తారు. ఇక్కడ రూపాయల్లో 90,000, ₹1,00,000 సంవత్సరం కంటే అక్కడ నెలకు పే చేస్తారు. $200 per month. ఇక్కడ మాత్రం అమ్మో ఇంత అంటారు. అది. సో అవకాశం ఉంటే కాదు, ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ నేను ఇండియా పెట్టుకోండి. సో ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఇండియా వచ్చి నెక్స్ట్ మినిట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పుకొని వెళ్ళిపోవచ్చు కదా. సొల్యూషన్. ఇంకోటి, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పాలసీలో డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ. అవును, అక్కడ నుంచి యాప్ ద్వారా ఇక్కడ డాక్టర్కి ఫోన్ చేసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు అక్కడ మీరు డాక్టర్ని కలిసి డయాగ్నోస్ చేసే లోపల కష్టమైపోతుంది కదా, ఇక్కడ అయిపోద్ది. మన డాక్టర్స్ మంచి ఎక్స్పర్ట్స్, 5 questions వేస్తే ఎక్స్పర్ట్ డాక్టర్ మొత్తం స్కాన్ లేకుండా చెప్పేస్తాడు నీకు ఇదని. ఆయనే క్వశ్చన్లు వేస్తాడు, నేను ఏం తిన్నావు నువ్వు, ఇది అది కాదు ఇది అంటాడు. 80% ఆఫ్ కేసుల్లో మంచి డయాగ్నోసిస్ చేయగలుగుతారు మన సీనియర్ మోస్ట్ డాక్టర్స్. సో కాబట్టి ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్కి యాక్సెస్ త్రూ హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి.
అండ్ వాటిలో కన్సల్టేషన్ ఉండకూడదు, లేకపోయినా మీరు ఇక్కడ డాక్టర్స్ కన్సల్ట్ అవ్వడం బెస్ట్. అన్లెస్ ప్రాణాల మీదకి వస్తే తప్ప లోన్ తీసుకెళ్ళట్లా. అండ్ ద బిల్ ఈజ్ హ్యూజ్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు యూఎస్లో కెనడాలో చూస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న ప్రతి దాంట్లో మ్యాండేటరీ రిడక్టబుల్ ఉంటుంది, కోపేమెంట్. ఫస్ట్ $800 మీరే పే చేయాలి. ఓకే. అసలు బిల్లు కట్టకుండా ఇన్సూరెన్స్ రావడం అవ్వదు. ఇండియాలో మేము లాస్ట్ మంత్ 23 కేసులు చేస్తున్నాం, రూపాయి కట్టకుండా బయట పట్టుకొచ్చినాం. అక్కడ 23 క్లెయిమ్స్ ఇన్ ఏ మంత్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. అక్కడ అది లేదు, సమర్పించుకోవాల్సిందే. అంతే. సచ్ ఎ బ్యూటిఫుల్. నేనేమంటున్నాను, హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ కూడా బాగుంది ఇక్కడ, అండ్ చీపెస్ట్. అంత చీపెస్ట్ని కూడా ఇగ్నోర్ చేస్తారు. అక్కడ జబ్బు వచ్చాక నేను కావాలి వస్తా అంటే పాలసీ ఇవ్వరుగా. జబ్బు వచ్చాక పాలసీ రాదు కదా. అందరు ఈ పాయింట్ మర్చిపోయారు. ఇండియా వచ్చినప్పుడు తీసుకోండి. ఇండియా వస్తే నువ్వు హెల్దీగా వస్తావు, ఎవడిస్తున్నాడు గ్యారంటీ నీకు? ఇండియా వచ్చినప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు పాలసీ, 80 ఏళ్ళకి కూడా తీసుకోవచ్చు. కానీ నువ్వు ఆరోగ్యంగా ఉంటే, ఆరోగ్యం పోతే ఇవ్వడు. కానీ జనాలు ఆరోగ్యం పోయాకే ఇండియా వస్తారు. అప్పటిదాకా అక్కడే ఉంటారు. అంటే డాలర్ మీద ఎవరికి అంటే ఎక్స్పీరియన్స్ అయినాక అది ఆ ప్రేమ తగదు. ఎవరు ఉంటారు సార్, అంతే కదా. మాకు ఖర్చులు ఎక్కువ, స్టిల్ మీరు ఇక్కడ ఉన్న శాలరీ కన్నా ఎక్కువ సేవ్ చేస్తారు. ఇక్కడ ఉండే 1.5 లక్షలు వచ్చేది అక్కడ 6 లక్షలు వచ్చినాక 4.5 లక్షలు ఖర్చు పెట్టి 1.5 లక్షలు చేస్తున్నాం. ఇక్కడ ఉండే 20,000 చేస్తావు కదా. ఆబ్వియస్గా వెనక ఆస్తులు లేనప్పుడు ఎంత కొంత కూడా పెట్టుకుంటే రాలేవు కదా. కానీ ఒకరోజు రావాల్సిన పరిస్థితి వస్తే నీకు ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో ప్రతి ఎన్ఐఆర్ ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ ఆల్సో వరల్డ్ క్లాస్ వస్తుంది. ఏదన్నా కొంచెం డిలే ఉన్న అక్కడ ఈ థెరపీ వచ్చింది, లేదంటే హార్డ్లీ 1 yearలో ఆ థెరపీ ఇక్కడ అట్లీస్ట్ ముంబైలో స్టార్ట్ చేసుకున్నారు. అవును, మాకు స్టెమ్ సెల్ థెరపీ చేపించిన క్లయింట్ ఉన్నారు ముంబైలో. స్టెమ్ సెల్ థెరపీ చేసేది క్లినిక్ చెప్పారు. 25 lakhs బట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇండియా ద బెస్ట్ ప్లేస్. ఇంకోటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా ఆల్మోస్ట్ 24/7 రన్ అవుతాయి మనకి మ్యాక్సిమం. అక్కడ లేదు అది. మేబీ సబ్జెక్ట్ కరెక్షన్ నాకు తెలియదు, నేను పోస్ట్లో చూసి చెప్తున్నా. ఆ డిఫరెన్స్ కూడా డయాగ్నోస్టిక్స్ 24/7 ఇమీడియట్గా రిజల్ట్స్ ఇచ్చేస్తారు మనకి. అవును. ఇప్పుడు మనకేంటి సార్, మనం అక్కడే వెయిట్ చేసి రిపోర్ట్ తెచ్చేసుకోవచ్చు. కాదు, ఇప్పుడు ఎలా ఉంది సార్, డాక్టర్స్ అతను 600 కడితే ఇంటికి వచ్చి బ్లడ్ యూరిన్ శాంపుల్ తీసుకెళ్ళి మధ్యాహ్నం కల్లా ఒక రిపోర్ట్, ఈవినింగ్ కల్లా ఫుల్ రిపోర్ట్ అంతే. ఇంటికి వచ్చి శాంపుల్ తీసుకెళ్ళి మొత్తం ముందు రోజు బుక్ చేయాలి అంతే. 1 hour రావట్లేదు. అది కూడా ఇంక ఫ్యూచర్లో 1 hour వస్తుంది. ముందు రోజు బుక్ చేస్తే నెక్స్ట్ డే వచ్చేస్తుంది కదా. సండే బ్లడ్ శాంపుల్కి వస్తే వర్షం పడుతుంటే కూడా ఆయన ఒక 10 నిమిషాలు, సార్ ఈరోజు చాలా ఉన్నాయి సార్, ఇప్పటికే 5 శాంపుల్ తీసుకున్నాను సార్, లేట్ అయిపోయింది సార్ అంటాడు. సారీ సార్ లేట్ అయిందండి. ఈ వర్షంలో నువ్వు రావడమే పెద్ద విషయం. మేము కట్టింది 800-900, దానికి నువ్వు వర్షంలో వచ్చి మళ్ళీ ఎవరి కిట్ వాడికి డిస్పోజబుల్ హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవడం, తీయడం, పెట్టడం, సచ్చాయి ఎంత రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాడు మనకి. కానీ ఇక్కడ ఇంకో క్యాచ్ ఉంది సార్, ఈ సర్వీస్లన్నీ వచ్చాక మెట్రోస్లో టాప్ సిటీస్లో తక్కువ ఉంది, మళ్ళీ ఊర్లలో చాలా ఎక్కువ వేస్తాం డయాగ్నోస్టిక్స్. మీకు ఇక్కడ 600కే టెస్ట్, మీరు ఒక వెళ్ళి మండల హెడ్ క్వార్టర్లో మీకు 2,000 వేస్తారు. 2,000 వేస్తారు. అది కూడా ఉంది మెడికల్ సిస్టంలో. ఎస్, బట్ మీ క్వశ్చన్ అయితే ఇండియా యాజ్ ఏ బెటర్ మెడికల్ సిస్టమ్ టుడే. యాక్సెసిబిలిటీ ఎక్కువ, వెరీ క్విక్ రెస్పాన్స్ డయాగ్నోస్టిక్స్ కానీ దాని రిజల్ట్స్ కానీ రిపోర్ట్స్ క్విక్గా వస్తాయి. ఇక్కడ చాలా డయాగ్నోస్ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా, కానీ మనం చెప్పడం ఎందుకు అంటే మన పేషెంట్స్ మన క్లయింట్స్ అటెండ్ టైం వెళ్తాం కదా, డాక్టర్స్ బ్రేక్తో దొరికింది, అసలు దొరకసరి టెస్ట్లు దొరికింది, ఇది రిజల్వ్ అయిపోద్ది, వీ కెన్ డూ దిస్ అని చెప్పేస్తున్నారు. డాక్టర్స్ కూడా చాలా డెడికేటెడ్ డాక్టర్స్ని చూశాను. ఉన్నారు యాక్చువల్లీ. వన్ ఆఫ్ అవర్ క్లయింట్ యశోదాలో చనిపోతే లాస్ట్ స్టేజ్కి వచ్చారని ఆ డాక్టర్ చాలా ఫీల్ అయ్యారు నాతో. నాకు ఎప్పటికీ మర్చిపోలేదు ఆయన కలిసి మాట్లాడినప్పుడు నైట్. నాకు బాధ వస్తుంది సార్, చిన్నపిల్లలు ఎలా సార్ అని ఆయన బాధపడుతున్నాడు. అది యాక్టింగ్ కాదు, ఆయనకు అవసరం లేదు, అసలు అవసరమే లేదు. నేను పేషెంట్ కాదు, ఫర్దర్ పేషెంట్ కాదు, నేను వేరే ఒక రిపోర్ట్ కావాలి నాకు క్లెయిమ్ కానీ వెళ్తే అంతకుముందే అంటే ఆ కేసులో ఏం చేసామంటే టర్మినల్ ఇల్నెస్ క్లెయిమ్ అని ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్లో. టర్మినల్ అని డాక్టర్ రాసిస్తే వీ కెన్ ప్రాసెస్ ది క్లెయిమ్. మనిషి ఉండగానే దా లెటర్ గురించి వెళ్ళాను నేను ఆ డాక్టర్ దగ్గరికి నైట్. ఆయన చాలా బిజీ డాక్టరు. నైట్ 9:40 కూర్చుంటే నాతో 40 minutes మాట్లాడి ఆ కావాల్సిన లెటర్ అంతా ఫార్మాట్లో రాసిచ్చాడు. అతనికి నాకంటే ఎక్కువ కన్సర్న్ ఉంది, అంటే మన కన్సర్న్ ఉంటుంది, బట్ ఆయన కన్సర్న్ ఆశ్చర్యపోయినా. తర్వాత నేను వాళ్ళ స్టాఫ్ అడిగా ఏంటంటే, సార్ పేషెంట్ వస్తున్నాడు సార్, ఇంటికి కూడా వెళ్ళాడు సార్, నైట్ 2 o'clock వెళ్తాడు సార్ అని చెప్పాడు. ఆ పక్కన ఇంకొక ఆయన అన్నాడు, సార్ శాలరీ కోట్లలో ఉంటుంది సార్. అరే ఉంటుంది, దాని మీద నీకు ఏడుపు ఎందుకు, ఈ డెడికేషన్ ఉండబట్టే కదా గ్రో అయ్యిండు. అంతే. అది
సో ఇండియన్ మెడికల్ సిస్టమ్ ఇస్ గుడ్ సార్, గుడ్. అఫోర్డబిలిటీ ఇండియన్స్కి లేదు, లేదు. బయట వాళ్ళకి చీప్, ఇండియన్స్కి ఇది అఫోర్డబిలిటీ డిఫికల్ట్ అయిపోయింది. సో ఏదైనా ఇక్కడినోడికైనా బయటనోడికైనా అట్ ద ఎండ్ సొల్యూషన్ ఇస్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఎన్ఆర్ఎస్కి అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఇండియాలో పెట్టుకోవడం అనేది పెట్టుకోవటం మొత్తం ఈ లోకల్ ఇంకా మస్తు తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతే అంతే. దట్స్ ఇట్. ఎస్ సార్.